భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్టణంలో రేణుకా చౌదరి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గురజాల గోపి ఆధ్వర్యంలో అక్షర మహిళా మండలి సభ్యులతో సోమవారం మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గురజాల గోపి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదనంతరం కేకును కట్ చేసి మహిళలందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా గురజాల గోపి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు పేదలకు అందించి పేద ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచారని కొనియాడారు. పేద బడుగు బలహీన వర్గాల ఆరోగ్య సేవలో భాగంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వేల మందికి గుండె ఆపరేషన్ ద్వారా పునర్జన్మను ప్రసాదించిన మహనీయుడని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సూర్యుద్దీన్, ఎండి షబానా, బూర్గుల నరసయ్య, కిషన్ తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదిన వేడుకలు రేణుకా చౌదరి గారి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్లకు తెచ్చిన సంక్షేమ పథకాలు మరెన్నో తెచ్చి పేదవాళ్ళ గుండెల్లో దేవుడిగా నిలిచిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదని మరొకసారి గుర్తు చేసుకుంటూ 108 అయితేంది, ఫీజు రియంబర్స్మెంట్ అయితేంది, అనేక రకాల ఆరోగ్యశ్రీ అయితేంది, అనేక రకాల పేదవాళ్ళ కష్టాలని ఆదుకున్న ఒక పులి బిడ్డ లాంటి దేవుడు వైఎస్ రాజశేఖర రెడ్డిగా ముద్రపడిపోయిన పేదవాళ్ళ గుండెల్లో చిరకాలంలో ముద్రపడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ కూడా శాంతి కలగాలని చెప్పేసి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా మహిళా సంఘాలు అయితేంది, మేమైతేంది, మేమందరం కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి అని రేణుకా చౌదరి గారి క్యాంపు కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా చేసుకోవడం సంతోషకరంగా